మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలీజ్ చేసినటువంటి ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారంగా ఏప్రిల్ 2021 నుంచి నవంబర్ 2025 లోపల టోటల్ రిపోర్టెడ్ సైబర్ క్రైమ్స్ 52,969 కోట్లు. దీంట్లో నుంచి 7,647 కోట్ల రూపాయలని బ్యాంక్స్లో ఫ్రీజ్ చేశాము అకౌంట్స్లో అని చెప్పి చెప్తున్నారు. కానీ దీంట్లో నుంచి బాధితులకి విక్టిమ్స్కి రిటర్న్ చేసినటువంటి అమౌంట్ 167 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 2.1%. ఏదైతే అమౌంట్ టోటల్ బ్యాంక్స్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఫ్రీజ్ చేశారో, లీన్ హోల్డ్ చేశారో, దాంట్లో నుంచి 2.18% మాత్రమే బాధితులకి విక్టిమ్స్కి రిటర్న్ చేశారు. దాదాపు 7,500 కోట్ల రూపాయలు స్టిల్ బ్యాంక్స్లో అకౌంట్ హోల్డర్స్ అకౌంట్లో ఫ్రీజ్లో, లీన్లో ఉంది. ఈ అమౌంట్ ఎగ్జాక్ట్గా ఎవరి అండర్లో ఉంది, ఎవరు దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు, దీన్ని విక్టిమ్స్కి రిటర్న్ చేస్తారా లేకుంటే అకౌంట్ హోల్డర్స్కి రిటర్న్ చేస్తారా, దీని రిలేటెడ్ అసలు ఎటువంటి క్లారిటీ లేదు. ఈ 7,500 కోట్ల రూపాయలు ఏం జరిగింది, దీన్ని బ్యాంక్స్లో అలాగే ఐడియల్గా పెట్టేస్తారా లేకపోతే బ్యాంక్స్ ఏమన్నా వాళ్ళు రొటేషన్ కోసం యూజ్ చేస్తున్నారా అనే ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. కానీ ఈ లక్షల మంది ఉండొచ్చు. ఈ 7,500 కోట్ల రూపాయలు ఎవరైతే అకౌంట్స్లో ఫ్రీజ్ అయిపోయిందో వాళ్ళు లక్షల్లో జనాభా ఉండొచ్చు. వాళ్ళందరూ ఇప్పుడు సఫర్ అవుతుంది. సో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రిటర్న్ దొరకలేదు, ఎవరైతే అకౌంట్స్లో ఫ్రీజ్ అయిపోయిందో వాళ్ళకు ఆ అమౌంట్ దొరకట్లేదు. సో బ్యాంక్స్లో ఉన్న అమౌంట్ని బ్యాంక్స్ యూటిలైజ్ చేస్తున్నాయా లేదా అనేది మేజర్ క్వశ్చన్. దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి.